గెలిచిన వాడే చరిత్రను రాస్తాడనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియాకొచ్చిన ఫ్రీడమ్. లిటరల్లీ దాని ఎనకాతల పోరాడిన చాలా మంది వారియర్స్ ఉన్నారు. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ దక్కాల్సిన క్రెడిట్ ఒక్కళ్ళకే మనం ఇచ్చాం. అదే గాంధీ. ఇచ్చేలా చేశారు. అండ్ దాంతో పాటు నేను ఒక్కటే బిలీవ్ చేస్తున్నా. ఓన్లీ గాంధీ గారి ఒక్కళ్ళ వల్లే ఫ్రీడమ్ వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళ టార్గెట్ గాంధీ గారు అవుతారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు అవ్వరు. అలాంటప్పుడు మన వాళ్ళని చాలా మంది చనిపోయారు. అందులోనే భగత్ సింగ్ గారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు ఉన్నారు. అండ్ దాంతో పాటు చాలా మంది ఫ్రీడమ్ వాళ్ళందరికీ దక్కాల్సిన గౌరవం మనందరం తీసుకెళ్ళి గాంధీ గారికిచ్చాం. ఈరోజు గాంధీ గారి యొక్క పేరు మన దేశంలో ఎలా మారుమోగుతుందంటే లిటరల్లీ మనం వాడే కరెన్సీ నోట్ మీద కూడా ఆయన బొమ్మ ఉంది. బట్ ఆయన దానికి డిజర్వా? డెఫినైట్‌లీ నేను చెప్తున్నా ఆయనతో పాటు ఆయనకివ్వాల్సిన సమానమైన క్రెడిట్‌ని ఇంకొక పర్సన్‌కివ్వాలి. ఓన్లీ అహింస వల్ల మాత్రం ఉప్పు సత్యాగ్రహం లేదంటే ప్రొటెస్ట్‌ల వల్ల ఫ్రీడమ్ వచ్చిందని నేను నమ్మను. ఖచ్చితంగా మన వాళ్ళు వైలెన్స్ చేశారు. అండ్ అందులో ఉన్న మెయిన్ కారణం మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒకసారి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తామనన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆఫ్టర్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అసలు పట్టించుకోలేదు. అండ్ దాంతో పాటు ఈరోజు మనం దాని గురించే మాట్లాడదాం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఫ్రీడమ్ వచ్చినా సరే క్రెడిట్ మొత్తం గాంధీ గారి గురించే మాట్లాడతాం. మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడతాం. ఏదో మమ అనిపించినట్టు మాట్లాడుతుంది తప్ప మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం గాంధీ గురించే మాట్లాడతాం. సో, అలా ఎలా జరిగింది? అండ్ దాంతో పాటు ఇంకొన్ని మనం ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లియర్‌గా అండ్ డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ తన్వి. నా చిన్నప్పటి నుంచి కూడా నేనెప్పుడూ ఒకటే వినేవాడిననమాట. ఫ్రీడమ్ అంటే గాంధీ, ఫ్రీడమ్ అంటే నాన్ వయలెన్స్, ఫ్రీడమ్ అంటే సాల్ట్ సత్యాగ్రహ. ఇది ఎంతవరకు నిజం? ఇదే నిజం, ఇదే మనకొచ్చిన ఫ్రీడమ్, ఈయన వల్లే మనకొచ్చిందని అనుకున్నాను. అంటిల్ మనకి సోషల్ మీడియా రానంత వరకు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత డిఫరెంట్ హిస్టరీస్ మనం చదివాం. డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ పీపుల్స్ యొక్క హిస్టరీని అండ్ దాంతో పాటు ఇంకా డార్క్ ట్రూత్స్ కూడా ఉన్నాయి మన హిస్టరీలో. బట్ అవేవి కూడా మనకి కనపడకుండా చేశారు. దానికి కారణం ఎవరైనా అయ్యుండొచ్చు. అయితే ఈరోజు మనం ఇది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని గురించి అండ్ ఆ వ్యక్తుల్ని మనం స్మరించుకోవడం మనందరికీ ఒక మంచిది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్, ఈరోజు మనకున్న ఈ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ఈరోజు మనం తీసుకుంటున్న మన సొంత నిర్ణయాలందరికీ కారణం వాళ్ళందరూ రక్తాన్ని చిందించి మనకిచ్చిన ఫ్రీడమ్. సో, దాని గురించి మనం తెలుసుకునేటప్పుడు ట్రూ వారియర్స్ గురించి మనం తెలుసుకోవడం కూడా అంతే నిజం. ఫ్రీడమ్ ఫైటర్స్‌లో మనకి మెయిన్‌గా చెప్పేది గాంధీ గారి గురించి. ఎందుకంటే గాంధీ గారి వల్లే మనకు ఫ్రీడమ్ వచ్చిందని. అండ్ ఆయన చేసిన ప్రొటెస్ట్‌ల వల్ల అండ్ ఆయన తీసుకొచ్చిన కొన్ని మూవ్‌మెంట్‌ల వల్ల అండ్ అందులోనూ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఉంది. అండ్ దాంతో పాటు ఉప్పు సత్యాగ్రహం ఉంది. అంటే దీంతో పాటు ఇంకొన్ని ప్రొటెస్ట్‌లు ఆయన చేశారు. సో, దానివల్ల మనకి ఫ్రీడమ్ వచ్చిందని అంటారు. ఇప్పుడు మనం ఒక డీటెయిల్ ఇక్కడ కొంచెం క్లియర్‌గా చూద్దాం. ఇఫ్ గాంధీ గారి వల్లే మనకు ఫ్రీడమ్ వచ్చిందని అనుకుంటే, బ్రిటిషర్స్ యొక్క టార్గెట్ గాంధీ గారు అవుతారు తప్ప, అల్లూరి సీతారామరాజు గారు గాని, లేదని అనుకుంటే ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది అవ్వరు కదా! ఇప్పుడు వాళ్ళని ప్రిజన్‌కి పట్టుకెళ్ళి టార్చర్ అంటే ఏంటో భూమి మీద ఉన్నప్పుడే చూపించారు. కానీ గాంధీ గారికి అలా జరగలేదే. గాంధీ గారే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యుంటే బ్రిటిషర్స్ ఎందుకు అంతమంది నిల్చుంటారు? మన చిన్నప్పటి నుంచి మనం చాలా విషయాలు గాంధీ గారే గొప్ప, గాంధీ గారి వల్లే ఫ్రీడమ్ వచ్చిందని అన్నాం. మా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ నాకు ఒక మాట చెప్పేది. ఏంటంటే నిజం నిప్పు లాంటిది. మనం దాన్ని ఎంత దాయాలనుకుని చూసుంటే అంత ఎక్కువగా బయటకొస్తదని. సో, ఈరోజు మన దేశంలో అదే జరిగింది. మనకి సోషల్ మీడియా గాని రాకపోయుంటే స్టిల్ ఇప్పటికి కూడా మనం ఫ్రీడమ్ ఫైటర్ గాంధీ గారని అంటాం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరిగిన ట్రూత్ బయటకొచ్చింది. అండ్ ట్రూ వారియర్స్ ఎవరో మనకు తెలిసింది. సో, అలాంటిది ఈరోజు మనం మాట్లాడుకుందాం. హిస్టరీ బుక్స్‌లో, మన స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఫ్రీడమ్ స్ట్రగల్ గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది గాంధీ గారి పేరు. సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఇలా ఎన్నో ఉద్యమాల గురించి మనం చదివాం. అండ్ దాని వల్లే మనకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే టైంలో ఈ మన దేశం కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది వీరులున్నారు. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పిన సుభాష్ చంద్రబోస్ గారున్నారు. ఆయనే గాని లేకపోయుంటే, ఆయన గాని ఐఎన్ఎస్‌ని స్టార్ట్ చేయకపోయుంటే, ఈరోజు మనం ఫ్రీడమ్ పొందేవాళ్ళం కాదు. ఫ్రీడమ్ మనకెందుకు కావాలి? మన వాళ్ళందరూ ఒకటే తెలిసారు. ఒకళ్ళ కింద బానిసలుగా మనం ఉండిపోయాం. బ్రిటిషర్స్ మనని 200 ఇయర్స్ పాలించారు. ఈ 200 ఇయర్స్‌లో వాళ్ళు చేసిన అరాచకాలకి అంతు లేకుండా పోయింది. అండ్ మన చిన్నప్పటి నుంచి కూడా మనం అదే విన్నాం. వీటన్నిటి నుంచి పుట్టిందే మన దేశానికి స్వాతంత్రం కావాలని. అలాంటి వారియర్స్ గురించి మనం చెప్పాలనుకుంటే సెపరేట్‌గా ఒక డాక్యుమెంటరీ చేయాలి. అండ్ అలా మీకు ఒక డాక్యుమెంటరీ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేస్తాను. వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నారు. జైలుకి వెళ్లారు. హింసను తట్టుకున్నారు. ప్రాణాలు విడిచారు. తమ కుటుంబాలను వదిలేసారు. ఎందుకంటే వాళ్ళందరికీ కావాల్సింది ఒక్కటే. భారతదేశానికి స్వాతంత్రం. అయితే ఇంతమంది వీరుల త్యాగాన్ని, ఇంతమంది ప్రజల కష్టాన్ని, ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళందరికీ దక్కాల్సిన గౌరవాన్ని అంతా తీసుకెళ్ళి ఒకళ్ళకే ఇచ్చారు. అది గాంధీ. నాకిక్కడే ఒక డౌటొస్తుంది. ఏంటంటే, మనకి నిజంగానే హిస్టరీ టీచ్ చేశారా? లేదని అనుకుంటే, గాంధీజీ ఉద్యమాలు ఒకవైపు ఉన్నాయి. కానీ, రెవల్యూషనరీ మూవ్‌మెంట్స్ కూడా ఉన్నాయి. ఐఎన్ఏ కూడా ఉంది. ఆర్మ్డ్ రెసిస్టెన్సీ కూడా ఉంది. ట్రైబల్స్ కూడా ఉన్నారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు. ఎంతోమంది తమ వంతుగా
బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురెళ్ళడం వల్ల మనకు వచ్చింది ఫ్రీడమ్. అయితే వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపి చెప్పాల్సిన చోట ఒకే వ్యక్తి చుట్టూ ఫ్రీడమ్ స్టోరీని ఎందుకు బిల్డ్ చేశారు? ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. మన దేశంలో గాంధీకి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ మన చుట్టూనే ఉన్నాయి. అయితే స్వాతంత్రం ఒక్కరి వల్ల రాలేదు కదా! స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది ఉన్నారు కదా! గాంధీ గారితో సమానంగా సుభాష్ చంద్రబోస్ గారు ఫైట్ చేశారు. బట్ మనం ఆయనకి ఇచ్చిన గౌరవం ఏం లేదు. ఎందుకంటే గెలిచిన వాడే చరిత్రను రాస్తాడు అండ్ తనకు తగ్గట్టే రాసుకుంటాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అందుకే ఫ్రీడమ్ అని చెప్పాను. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ లైక్ ఒక డాక్యుమెంటరీలో మీకు కావాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే నిజం అందరికీ తెలియాలి కాబట్టి. ఇంతవరకు మీరు వీడియో చూసారని అనుకుంటే మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ వ్యూవర్స్ అండ్ జై భారత్ అండ్ జై హింద్.